నెల్లూరు ఫేమస్ పప్పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా? అదేనండి, మన సైడ్ పప్పుచారు అంటాం కదా, సో నెల్లూరు వైపు పప్పులుసు అని పిలుస్తారు. పప్పులుసు రెండు రకాలుగా చేస్తారు. ఒకటి ఎండుమిర్చితో చేస్తారు, ఇంకోటి పచ్చిమిర్చితో. నేనైతే పచ్చిమిర్చితో ట్రై చేస్తున్నాను. ముందైతే కందిపప్పు, కొద్దిగా పెసరపప్పు శుభ్రంగా కడిగి నీళ్లలో టమాటా ముక్కలు బారుగా ఉన్నాయని పచ్చిమిర్చిని తుంపి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, కాస్త పసుపు, ఉప్పు, ఒక చుక్క నూనె కూడా వేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి మొత్తాన్ని బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి. పప్పు టమాటాలన్నీ బాగా ఉడికాయి కదా, ఇప్పుడు పచ్చిమిర్చిని మాత్రమే సెపరేట్ చేసుకోవాలి. మొత్తాన్ని పప్పు గుత్తితో మెత్తగా మ్యాష్ చేసుకొని పచ్చిమిర్చిని చేత్తో నలుపుకోవచ్చు. మంట కాబట్టి చిన్నగా రోట్లో నూరుతున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ ని కూడా మెదుపుకున్న పప్పులోకి వేసి చింతపండు పులుసు కూడా పోసుకొని ఒకసారి కలిపి 2 గ్లాసులు నీళ్లు పోసి ఈ స్టేజ్ లోనే సాల్ట్ ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు. హై ఫ్లేమ్ లో చక్కగా మరిగించుకొని కొత్తిమీర వేసి తాలింపు కూడా వేసుకోవాలి. 1 నిమిషం బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసేయటమే. అన్నంలో పప్పులుసు వేసుకొని తింటే అదిరిపోతుంది.